ఇదిగో చూడండి, మన విజయ్ చేతి రుచుల్లో వేడి వేడి పన్నీర్ కాజు కర్రీ రెడీ అయింది. లైట్గా మనము క్రీమ్తో, ఫ్రెష్ క్రీమ్తో ఇలా గార్నిష్ చేసుకుంటాము. ఇలా డిఫరెంట్ వెరైటీస్ చేయాలండి. ఎప్పుడు ఒకే రకంగా చేస్తే పిల్లలకి బోర్ కొట్టేస్తుంది. సో మీకు డిఫరెంట్ వెరైటీస్ కావాలంటే విజయ్ చేతి రుచులు ఉంది కదా, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్నీ చూసేయండి, నేర్చుకునేసేయండి, చేసేయండి. ఓకే, నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ రెసిపీ అండి. మీలో చాలామంది అడిగారు కదా వెజ్ కర్రీస్ చేయండి అనేసి. అలాగే ఈరోజు ఒక అదిరిపోయే ఒక రెసిపీ చేయబోతున్నానండి. కొత్తగా కుకింగ్ చేసే వాళ్ళకి, బ్యాచులర్స్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో ఫుల్గా వాచ్ చేసి నేర్చుకోనండి ఈ రెసిపీ. ఇంతకీ ఈ రెసిపీ ఏమంటారా? చాలా నార్త్ ఇండియన్ స్టైల్ అండి. ఇది పన్నీర్ కాజు కర్రీ. ఎంత బాగుంటుంది తెలిసిన? ఎందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. నేనైతే ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా రెడీగా పెట్టుకున్నానండి. చాలా సింపుల్గా చేసుకొని ఒక డిష్ చెప్పాను కదండి. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకున్నాను. మనం దీనికి 2 డిఫరెంట్ గ్రేవీ ఐటమ్స్ రెడీ చేసుకోవాలి. ఒకటి మన ఆనియన్స్, పచ్చిమిరపకాయలంతా వేసుకొని ఒక మసాలా రెడీ చేసుకోవాలి. ఇంకోటి కర్డ్తో చేసుకోవాలి. కేర్ఫుల్గా వాచ్ చేయండి, ఎప్పుడప్పుడు ఏం చేయాలనేది మీరు చూస్తేనే తెలుస్తుంది. అప్పుడే ఈ రెసిపీ కరెక్ట్గా కుదురుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అవుతుందండి. ఇప్పుడు నేను ఫస్ట్ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా 1 by 1 ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేస్తాను. మీరు చూడండి. మీలో చాలామంది అడిగారు కదండి, మీరు చేసే రెసిపీ చాలా బాగుంది, కానీ మీరు సబ్ టైటిల్స్ మళ్ళీ డిస్క్రిప్షన్లో ప్రొసీజర్స్ ఇస్తే మాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి. అందుకని ఈ వీడియో నుంచి నేను సబ్ టైటిల్స్ కూడా ఇస్తాను, ఇంగ్రీడియంట్స్ 1 by 1 ఏమేమి వేస్తాననేసి. డిస్క్రిప్షన్లో కూడా కంప్లీట్ ప్రొసీజర్స్ ఉంటుంది, సో మీరు చూసి బాగా నేర్చుకోవచ్చు. ఇదిగో చూడండి, ఫస్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకున్నాను. దాన్ని మనం ఈ ఆయిల్లో యాడ్ చేసుకుంటాము. అలాగే చూడండి, పచ్చిమిరపకాయలు ఒక 5 numbers కట్ చేసుకున్నాను. అల్లము 1/2 ఇంచు సన్నగా కట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 7 పాయలు ఉన్నాయి, అది కూడా పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు అది యాడ్ చేయకూడదు. ఫస్ట్ ఆనియన్స్ మాత్రము బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనము ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వస్తేనే ఈ డిష్ చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, మన ఆనియన్స్ అంతా గోల్డెన్ బ్రౌన్గా వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లిపాయలు, అల్లము, పచ్చిమిరపకాయలు అన్నీ యాడ్ చేసుకుంటాము. ఈ కర్రీ చాలా యమ్మీగా ఉంటుందండి, పిల్లలకి బాగా ఇష్టమవుతుంది. చపాతీ, రోటీ, ఫుల్కాస్కి, రైస్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. కొద్దిగా ఒక 10 number జీడిపప్పు వేసుకుంటున్నాను. నేను టోటల్గా జీడిపప్పు ఒక 75 grams తీసుకున్నాను. సో అందులో ఒక 10 జీడిపప్పు ఇందులో వేసుకున్నాను. మిగతా జీడిపప్పు మనము కర్రీలో వేసుకుంటాము. సో ఇది బాగా కూల్ డౌన్ అవని అంతలోపు మనము పెరుగు మిక్చర్ రెడీ చేసుకుంటాము. చూడండి, నేను ఒక 150 grams గట్టి పెరుగు తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉంది. ఇందులో మనము మసాలా ఐటమ్స్ అంతా వేసి బాగా మిక్స్ చేయాలి. సో ఏమేమి వేస్తామనేది క్యాప్లో వాచ్ చేయండి. సో ఇప్పుడు మనము పెరుగులో ఒక మంచి పేస్ట్ చేసుకుంటాము. ఇక చూడండి, నేను 150 grams థిక్ పెరుగు తీసుకున్నాను. అందులో 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ విజయ్ చేతి రుచి చేసిన గరం మసాలా పౌడర్. మనము 1 స్పూన్ కసూరి మేతి కూడా అందులో యాడ్ చేసుకోవాలి. బాగా క్రష్ చేసి ఇందులో యాడ్ చేయాలి. చూడండి, ఇలా బాగా క్రష్ చేసి పౌడర్ చేసి మీరు అందులో యాడ్ చేసుకోండి. అప్పుడు మంచి గుమగుమలు ఆడిపోతుంది. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మనం దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఫైన్ పేస్ట్గా దీన్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇదే చాలా రిచ్గా ఉంటుంది అనమాట మన గ్రేవీకి. అది కాకుండా మనము ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వాడుచుకున్నాం కదా, అది కూడా మంచిగా గ్రేవీ రెడీ అవుతుందండి. చూడండి ఎంత బాగా అయిందో. సో ఒక 5 minutes మనం ఇలా బీట్ చేసి బాగా మిక్స్ చేస్తాము. ఏమండి, ఇదిగో చూడండి, మన పెరుగు పేస్ట్ బాగా రెడీ అయింది. సూపర్ డూపర్గా ఉంది. చూడండి ఎలా ఉందో. ఒక 5 minutes బాగా బీట్ చేశాను, మంచిగా మిక్స్ అయిందండి. ఓకేనండి, ఇప్పుడు దీన్ని మనము ఇలా పక్కకు పెట్టుకుంటాము.
ఇప్పుడు ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూల్ డౌన్ అయింది. ఇప్పుడు మనము మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటాం. దీన్ని ఆయిల్ లేకుండా తీసుకునేయండి. మసాలా అంతా తీసుకునేసామండి. ఇప్పుడు మనము దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే, ఏమండి మన ఆనియన్స్ కాజు అంతా ఫైన్ పేస్ట్గా ఎంత బాగుందో గుమగుమలాడిపోతుంది. సో ఇప్పుడు మనము అసలు కార్యక్రమం స్టార్ట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, పన్నీరు నేను ఒక 200 గ్రామ్ ఫ్రెష్గా ఉండే పన్నీర్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనము క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. అంతకుముందు మనము ఆయిల్ రెడీ చేసుకుంటాము. స్టవ్ మీద అదే కడాయి పెట్టుకున్నాను. చూడండి, ఆల్రెడీ మనం ఆనియన్ అంతా ఫ్రై చేసిన ఆయిల్ కొద్దిగా ఉంది. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటాము. అంతే చాలు. సో ఆయిల్ వేడి అవని అంతలోపు మనము పన్నీర్ ముక్కలు రెడీ చేసుకుంటాము. పన్నీర్ ఫ్రెష్గా ఉండాలి, అది నోట్ చేసుకోండి. మీకు పన్నీర్ ఆ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి. దానికి ఏమి రూల్స్ రెగ్యులేషన్స్ లేదు. నాకైతే కొద్దిగా స్మాల్ క్యూబ్స్ ఉంటే చాలా బాగుంటుంది, అందుకే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ సైజు ఉంటే బాగుంటుంది అనమాట. ఈ సైజు ఉండాలి, అప్పుడు బాగుంటుంది. సో మ్యాక్సిమము నేను అలా కట్ చేసుకునేదానికి ట్రై చేసుకుంటాను. చూడండి, సో మన పన్నీర్ ముక్కలు రెడీ అయిందండి. ఇప్పుడు మనము ఈ పన్నీర్ అంతా ఈ ఆయిల్లో యాడ్ చేసుకుంటాము. సో 1 by 1 యాడ్ చేసుకోండి సింపుల్గా. కొద్దిగా మనము దోరగా వేయించుకుంటాము, ఎక్కువ బ్రౌనిష్గా వద్దు. అలాగే జీడిపప్పు నేను 150 గ్రామ్ తీసుకున్నాను కదండి. అందులో ఒక 10 జీడిపప్పు ఆల్రెడీ మనం గ్రైండింగ్ యూజ్ చేసుకున్నాము. మిగతా జీడిపప్పు నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇలా ముడిగా ఉండాలి, ఫుల్ జీడిపప్పు ఉంటే చాలా రుచి ఉంటుంది. సో జీడిపప్పు కూడా ఇందులో నేను యాడ్ చేసుకున్నాను. జీడిపప్పు ఇంకా ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు. సాల్ట్ మన కర్రీకి ఎంత కావాలని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు, కాకపోతే అప్పుడప్పుడు చూస్ చేసుకోండి రుచికి తగినట్టుగా. ఒక 1 స్పూన్ ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనము దీన్ని ఆయిల్లో దోరగా వేయించుకుంటాము మీడియం ఫ్లేమ్లో. పన్నీర్ మనము ఇలా దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. మంచి కమెంట్స్ ఇస్తున్నారు, కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు, మంచి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. నాకు ఇంకేం కావాలండి, ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది చూడండి, మన పన్నీరు కాజు ఫ్రై అయింది. ఎక్కువ ఫ్రై చేయకూడదు, ఒక 3-4 మినిట్స్ ఇలా కలుపుతూ దోరగా వేయించుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుంటామండి. లో ఫ్లేమ్ పెట్టుకోండి. ఇప్పుడు సో ఇందులో కాజు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ ఉంది, కసూరి మేతి. ఆ కసూరి మేతి పెరుగులు వేసుకున్నాంలేండి. సో ఇప్పుడు నేను వాటర్ ఇందులో కొద్దిగా యాడ్ చేసుకొని ఈ జార్ కూడా బాగా ఇలా కలిపి ఇందులో ఉండే మసాలా అంతా మనము యాడ్ చేసుకుంటాము. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, ఒక 1/4 గ్లాస్ యాడ్ చేసినాను అనమాట. ఇప్పుడు మనము దీన్ని బాగా ఒకసారి కలిపేసి, చూడండి ఇలా బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ మనము కుక్ చేస్తాము. 5 మినిట్స్ ఇది బాగా మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. సో క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తాము. ఇప్పుడు ఏమండి, మన పన్నీరు బాగా మసాలాలో కుక్ అవుతుందండి, గుమగుమలాడిపోతుంది. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాము. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ 5 మినిట్స్ బాగా మసాలా అంతా పన్నీర్ పట్టిందండి. సాల్ట్, పసుపు మనం యాడ్ చేసాం కదండి ఫస్టే, ఇంకా పన్నీర్లో బాగా పట్టేసి ఉంటుంది. ఇప్పుడు మనము పెరుగు గ్రేవీ, ఈ మిక్సర్ రెడీ చేసుకున్నాం కదా, ఇది యాడ్ చేసుకుంటాము. చాలా రిచ్గా ఉంటుంది ఇది. ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుంటాము. మీకు ఈ గ్రేవీ
ఈ కర్రీ ఏ కన్సిస్టెన్స్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చులేండి మీరు. సో అది మన ఇష్టమే, కాకపోతే కొద్దిగా తిక్కుగా ఉంటే బాగుంటుంది. అందుకే మనము వాటర్ చూసి యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా పలుచగా ఉంటే ఈ కర్రీ అంత బాగుండదు. కొద్దిగా వాటర్ దీంట్లో యాడ్ చేసి బాగా కలిపి ఇందులో ఉండే మసాలా అంతా అందులో యాడ్ చేసుకుంటామండి. చూడండి, మన పెరుగు గ్రేవీ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా కలిపేసి ఇలా మళ్ళీ మనము ఒక 5 minutes దీన్ని కుక్ చేయాలండి. లో ఫ్లేమ్ పెట్టుకోండి. పెరుగు వేసిన తర్వాత బాగా కలిపేస్తాం. ఫస్ట్ మసాలా అంతా కలిసిపోని ఇచ్చి గుమగుమలాడిపోతుంది, చాలా రిచ్గా కనబడుతుంది, సూపర్ డూపర్గా ఉంటుందండి. సో దీనికి వేడి వేడి చపాతీసు, రోటీసు, పుల్కాస్ పెట్టుకున్నామనుకోండి, సైడ్ డిష్కి అదిరిపోతుంది. సో క్లోజ్ చేసి ఒక 5 minutes మనం కుక్ చేస్తాము. ఏమండి, మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. 5 minutesగా మన పెరుగు మిక్చర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసినాను. సూపర్గా ఉంది. చూడండి, చాలా బాగా వచ్చిందండి. రంగు చూడండి ఎలా ఉందో, కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చింది. ఇలా చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా, బాగా కుక్ అయింది అనమాట. ఇప్పుడు మనము మిదాస్ టచ్ 2 ingredients ఉంది, అది యాడ్ చేసుకోవాలి. నేనేమో చెప్తాను చూడండి, అందుకే మీకు చెప్పాను లాస్ట్ వరకు చూడండి అనేసి. ఫ్రెష్ క్రీమ్ అండి, ఒక 1/2 tablespoon తీసుకున్నాను, దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది చూడండి, ఇలా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాం అనుకోండి, కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే కొత్తిమీర తరుగు ఇలా చల్లుకుంటాము. స్టవ్ ఆఫ్ చేస్తాము. ఆఫ్ చేసి ఒక 2-3 minutes సెట్ చేస్తాము. దాని తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకొని చపాతీతో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను, సరేనా? ఇదిగో చూడండి, మన విజయ్ చేతి రుచుల్లో వేడి వేడి పన్నీర్ కాజు కర్రీ రెడీ అయింది. ఒక సూపర్ డూపర్ యమ్మీ డిష్ అండి. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసేది మాత్రం కాదు, మీ వ్యూస్ కూడా నాకు చెప్పండి. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాము. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా కొద్దిగా గార్నిష్ చేసుకుంటాము. చూడండి ఎంత బాగుందో చూడడానికి. లైట్గా మనము క్రీమ్తో, ఫ్రెష్ క్రీమ్తో ఇలా గార్నిష్ చేసుకుంటాము. సో ఎంతో సూపర్ డూపర్ అయిన పన్నీర్ కాజు కర్రీ మన విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. ఇదిగోనండి, వేడి వేడి పన్నీర్ కాజు కర్రీ మన విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. నేను ఈరోజు చపాతీకి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఇప్పుడే నోరు ఊరిపోతుంది, చాలా సూపర్ డూపర్గా వచ్చింది. పన్నీర్ మా ఇంట్లో అందరికి ఫేవరెట్ అండి. అందులో కాజు వేసి కర్రీ చేసుకున్నాను కదా, యమ్మీగా ఉంటుందండి. గ్రేవీ ఇలా పెట్టుకొని బాబా, హోటల్లో కూడా ఇలాంటివి దొరకవండి. ఎంత రుచిగా చేసుకున్నాము, ఎంత హైజీనిక్గా చేసుకున్నాము. సూపర్ డూపర్గా ఉంది. కారం, ఉప్పు అన్నీ సరిపోయింది. మనం పెరుగు వేసుకున్నాం కదండి, పులుపు కూడా లైట్గా ఉంది, అందుకే టొమాటోస్ యాడ్ చేయలేదు. మీకు కావాలంటే ఆనియన్ ముక్కలు, లెమన్, టొమాటోస్ పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. బిలీవ్ మీ, సూపర్ డూపర్గా వచ్చింది. పన్నీరు ఆల్రెడీ మనం ఉప్పేసి ఫ్రై చేసాం కదండి, నో వర్డ్స్ అండి. పాప, మీరు ట్రై చేసి మీ వ్యూస్ చెప్పండి నాకు. ఇలా డిఫరెంట్ వెరైటీస్ చేయాలండి. ఎప్పుడు ఒకే రకంగా చేస్తే పిల్లలకి బోర్ కొట్టేస్తుంది. సో మీకు డిఫరెంట్ వెరైటీస్ కావాలంటే విజయ్ చేతి రుచులు ఉంది కదా, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్నీ చూసేయండి, నేర్చుకునేసేయండి, చేసేయండి. ఓకే, సరే అండి, నేనైతే తింటానే ఉంటాను, అంత బాగుంది నాన్ స్టాప్గా. మీరు ఇప్పుడే ట్రై చేయండి. ఇంకేంటి, ఇంకొక వీడియో మీ ముందు వచ్చేదాకా ఎప్పులాగా హెల్దీ, బీ హెల్దీ, మీరు నవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.